సీఎం చంద్రబాబు నాయుడు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గూడెం చెరువులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి ఇవ్వనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి వెళుతున్నటువంటి సందర్భంలో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం జరిగింది. అయితే రేపు కడప జిల్లాకు రానున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లా కలెక్టరు కడప ఎస్పీ కూడా మరి ఎప్పటికెప్పుడు కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడము అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినాయుడు కావచ్చు, టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి కూడా ఆ యొక్క ఏర్పాటు సంబంధించి బిజీగా పూర్తిగా చంద్రబాబు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా చూస్తే రేపు ఉదయం 12 గంటలకు కడప ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు రానున్నారు. 12 గంటలకు మరి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో అమ్మవరంలో ఆ యొక్క హెలిప్యాడ్కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన గుడించేరు ఆ గ్రామంలో ఇప్పటికే ఆ జిల్లా కలెక్టరు అధికారులు ఆ పెన్షన్ ఆ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. ఆ యొక్క లబ్ధిదారులకు ఇంటికి వెళ్ళి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆ చేనేత కార్మికులకు ఇంటికి వెళ్ళి వారి యొక్క కష్టాలను కూడా తెలుసుకొని వారికి ఒక భరోసాను కూడా కల్పిస్తారనేటువంటి విషయాన్ని అయితే తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి గుడించూరు గ్రామంలోనే ఒక ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజావేదికకు వేలాది మంది ప్రజలను కూడా తరలించడంలో కూడా మరి నాయకులు కావచ్చు, అధికారులు గారు నిమగ్నమై ఉన్నారు. ఆ ప్రజావేదికలో ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, ప్రజల యొక్క కష్టాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుసుకోనున్నటువంటి ప్రజావేదికను కూడా అక్కడ ఏర్పాటు చేసే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజావేదిక ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకుల కార్యకర్తలు ఆ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం. అయితే ప్రధానంగా గండికోటలో చారిత్రాత్మకమైనటువంటి గండికోటలో కూడా డెవలప్మెంట్ చేయాలని కూడా టీడీపీ ప్రభుత్వం ఎంతో ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేయాలని కూడా ఒక దిశ నిర్దేశం ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అక్కడ డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే విషయాన్ని కూడా మంత్రులతో కావచ్చు, అధికారులతో కావచ్చు ఆ యొక్క డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే రాయలసీమలో కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఆల్రెడీగా ఇప్పటికే మరి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో రిలీజ్ చేసిన తర్వాత జేఎస్డబ్ల్యూ పరిధిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పటికే రాష్ట్రంలో రాయలసీమలో ఉన్నటువంటి కరువు ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ వస్తే నిరుద్యోగ ఉపాధి అవకాశాలు మరి లేకుండా ఉంటుందని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కడప జిల్లా ప్రజలు కావచ్చు, రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో రేపు మరి సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటన చేయబోతుంటున్నారు. ఆల్రెడీగా ఈ స్టీల్ ప్లాంట్ జేఎస్డబ్ల్యూ కూడా తీసుకుంది. ఆల్రెడీ మరి ఒక ఎకరాకు కూడా 5 లక్షల రూపాయలు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీగా జీవో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు, పూర్తి చేసేటువంటి తరుణంలో ఈ యొక్క పూర్తి అయిన తర్వాత ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ యొక్క మొత్తము కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈ యొక్క కడప జిల్లాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు మరి ఏ విధంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉందని కూడా మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందని కూడా ఒక ఉత్కంఠ అయితే చెప్పవచ్చు. రేపు మొత్తానికి చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో బిజీగా గడపనున్నారు. 5:30 తర్వాత తిరిగి మరి గండికోట నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకొని తిరిగి కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు. ఓవర్ టు స్టూడియో.